ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నమ్మించి నట్టేట ముంచారని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఉప్పుల ఈశ్వర్. శనివారం పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు అన్యాయం జరిగిందని, 6 గ్యారెంటీలో ఒక్కటైనా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫెయిల్ అయిందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నమ్మించి నట్టేట ముంచారని, 6 ప్రధాన గ్యారెంటీలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పిందని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 3,000 కోట్ల జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 1.5 లక్షల ఇళ్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావాలంటే మరో కొత్త మెలిక పెట్టారని, కారు, వ్యాను, ట్రాక్టర్ తదితర 4 చక్రాల వాహనం ఉంటే ఇందిరమ్మ ఇంటికి అనర్హులుగా తేల్చేస్తున్నారని, ఈ పరిస్థితులు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ 18,021 మందిని దళిత బంధు కోసం ఎంపిక చేశారని, వీరిలో సుమారు 8,000 మంది వాహనాలు కొనుగోలు చేసుకున్నారని, అందులో ఇల్లు లేని దళితుల వందల సంఖ్యలో ఉన్నారని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీరికి పూర్తి సబ్సిడీపై వాహనాలు అందించిందని, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్న దళితులు ఈ ప్రభుత్వంలో ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామని ఆశిస్తే అందుకు ప్రభుత్వ నిబంధనలు మోకాలు అడుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఒల్లం మల్లేశం, తుమ్మ గంగాధర్, హరీష్, ప్రణయ్, కొండపల్లికల సన్నిధిరావు, ఐలేని ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళు అట్టహాసంగా చాలా ఘనంగా చెప్పినటువంటి 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అందులో ప్రధానమైనటువంటిది పేదవాళ్ళకు సంబంధించినటువంటిది. పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ కూడా మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుందనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ వర్గాలకు అడియాశ మిగిలిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా 6 గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగానే వీళ్ళ మాటలు చెప్పిన చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఆశపడ్డారు, మాకు ఖచ్చితంగా ఈసారి సొంతింటి కళ నెరవేరుతుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చాలా గొప్పగా ఆశపడ్డారు. కానీ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చెప్పిన దానికి ఆచరణకు ఏ రకంగా కూడా ఇక్కడ సంబంధం అయితే కనబడతలేదు. వీళ్ళు ఏం చెప్పారు, ప్రతి సంవత్సరం 4,50,000 ఇల్లు మేము మంజూరు చేస్తామని చెప్పింది. అదేవిధంగా బడ్జెట్ కూడా 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టుగా చెప్పింది. ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేస్తున్నామని చెప్పింది. మరి నిజంగానే ఇది ఆచరణకు వచ్చేసరికి ఏదన్నా అన్నది అన్నట్టుగా జరిగింది అని అంటే ఎక్కడ కూడా జరిగినట్టుగా మనకు కనబడతలేదు. చెప్పిందేమో 4,50,000 ఇళ్లకు మేము రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు ఇస్తున్నామని చెప్పి, చివరగా వీళ్ళు ఇచ్చినటువంటి మంజూరు ఎంత అంటే 1,50,000 మాత్రమే. ఈ 1,50,000 ఇళ్లకు కూడా అనేకమైనటువంటి షరతులు పెట్టి, మెలకలు పెట్టి, మరి ఏ విధంగానైతే అప్లికేషన్ పెట్టినటువంటి వాళ్ళను ఇందిరమ్మ ఇల్లు అర్హత లేకుండా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసింది. ఏది, 2 వీలర్ ఉన్నటువంటి వాళ్ళకు ఇల్లు రాదని, కారు ఉన్నటువంటి వాళ్ళకు, ట్రాక్టర్ ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు రాదని, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఎస్సీ వర్గాల కోసం తీసుకున్నటువంటి దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది ట్రాక్టర్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పూర్తి సబ్సిడీతో కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మోటార్ బైక్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో అయితే ఏకంగా 18,000 కుటుంబాలకి లబ్ధి జరిగింది. అది పోను మరి ఇంకా ఒక 4 మండలాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా అక్కడ పూర్తి అమలు చేసినటువంటి దళిత బంధు స్కీమ్ ఉన్నది. ఖమ్మం జిల్లాలో చింతకాని కావచ్చు, నాగర్ కర్నూలు జిల్లాలో
చారబండ కావచ్చు, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి కావచ్చు, కామారెడ్డి జిల్లాలో నిజాం సాగర్ కావచ్చు. అయితే ఈ ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు ఈ 4 మండలాలలో కూడా దళిత బంధు ద్వారా మరి 100కి 100 సబ్సిడీ తోటి వాళ్ళు ఆర్థికంగా బాగు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే వీళ్ళందరినీ కూడా దీనికి ఇందిరమ్మ ఇల్లుకు అనర్హులుగా ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తక్షణమే మరి ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలబెట్టుకుంటారా, ప్రజల ముందు మరొకసారి అవాస్తవాల ఇతర తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎందుకు మాట్లాడలేదంటే 2 సంవత్సరాలు దాదాపు గడవాలి, ఆ లోపల మీరు చేస్తారనేటువంటి నమ్మకంతో ఉంటేమి. కానీ మీరు చేసినటువంటి విధానం చూస్తే ఇలా ఒక్క జగిత్యాల జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం కావచ్చు అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా మాత్రం మనకు కనబడతా ఉంది. నమ్మినటువంటి ప్రజలకు ఒక వంచన చేసినట్టుగా కనబడతా ఉంది, నమ్మక ద్రోహం చేసినట్టుగా కనబడతా ఉంది. బిల్లుల విషయంలో కూడా చాలా ఆవేదనతోటి ఉన్నారు. బిల్లులు కూడా తక్షణమే వాళ్ళకు మంజూరు చేసేటువంటి మరి ఏర్పాటు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని డిమాండ్ చేసినా ఏదో ఏమంటారంటే మీ ప్రభుత్వానికి మాత్రం చీమ పుట్టినట్టు లేదు. మరి కేవలం ప్రజల యొక్క ఆవేదనగానే మిగిలిపోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే మరి ప్రజలను వంచన చేసి ఓట్లు వేయించుకొని ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అడుగడుగున వెంటాడేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తుంది. మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేరు. ఎందుకంటే ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడక తప్పదనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం.